ఈ 400 ఎకరాల భూమిని గనక రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తే తెలంగాణ ప్రజలు సహించరు, ఊరుకోరు, క్షమించరు. పేదోళ్ళ ఇల్లు గులగొట్టిరు, పెద్దోళ్ళ దగ్గర డబ్బులు సుల్లేశారు. ఈ గ్యారంటీ అమలు చేస్తాం, ఆ గ్యారంటీ అమలు చేస్తాం, 100 రోజుల్లో చేస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పి ఒట్లేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్ హెచ్యు యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను హైదరాబాద్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులతోటి మీరు భేటీ అయ్యి సమీక్షించి మాట్లాడి చర్చించి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఓ పెద్ద ప్రశ్న. క్లియర్గా మాట్లాడుకుంటే ఇదే హైదరాబాద్ యూనివర్సిటీకి మీ నాయకుడు అదే రాహుల్ గాంధీ పోయి మరి రోహిత్ వేముల కుటుంబానికి అండగా ఉంటాం, రోహిత్ వేముల చనిపోవడానికి కారణం బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు అని చెప్పి అదే హెచ్యు విద్యార్థుల సమక్షంలో ఎన్నో మాటలు ఎన్నో కబుర్లు చెప్పారు. మీ గురించి మాట్లాడుకుంటే అదే హెచ్యు కాడికి పోయి మీరు ఫుట్బాల్ ఆడారు. ఆ ఫుట్బాలు మీరు వాళ్ళతో ఆడుదామని ఆ రోజు ఆడిర్రా, లేకపోతే ఆ రోజు ఫుట్బాలే ఆడడానికి పోయిర్రా అని అన్నది అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఈ 400 ఎకరాల భూమిని గనక రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తే తెలంగాణ ప్రజలు సహించరు, ఊరుకోరు, క్షమించరు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి అటవీ భూమిని, ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి జీవరాశుల్ని, ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి నెమళ్ళు, జింకలు, నక్షత్ర తాబేళ్ళు, ఇతర జీవరాశులన్నిటినీ చంపితే మీకు తప్పకుండా పాపం తగులుతుంది. మీరే కదా గొప్ప గొప్ప మాటలు చెప్పి పర్యావరణ పరిరక్షణ, హైదరాబాద్ను మేము లేక్ సిటీగా మళ్ళా పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి ఎన్నో గొప్ప మాటలు చెప్పి హైడ్రా అనేది తీసుకొచ్చారు. మీది పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వము, పర్యావరణం రక్షించే ప్రభుత్వము అని చెప్పేసి మేము అడుగులు వేస్తామని చెప్పేసి మీరు చెప్పారు. మీకు హైడ్రా విషయంలో గుర్తుకొచ్చిన పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని హైదరాబాద్ సెంటర్గా ఉండి హైదరాబాద్కు ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ఈ హెచ్యు పరిధిలో ఉన్న 400 ఎకరాల భూముల్ని మీరు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేందుకు ఈడ కనబడతలేదు మీకు పర్యావరణ పరిరక్షణ. అంటే మీకు నచ్చితేనేమో పర్యావరణ పరిరక్షణ, మీకు నచ్చకపోతే పర్యావరణం లేదు, పరిరక్షణ లేదు. ఎంతమంది మిమ్మల్ని తిడుతుర్రో ఒక్కసారైనా ఆలోచించరా? రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి డే 1 నుంచి టిల్ నౌ ఇప్పటిదాకా అసలు చేసిన నిర్ణయాలేంది, చెప్పిన అంశాలేంది, చేస్తున్న పనులేంది, తీసుకుంటున్న నిర్ణయాలేంది? ఉచిత బస్సులు తీసుకొచ్చారు, ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. హైడ్రా తీసుకొచ్చారు, పేదోళ్ళ ఇల్లు గులగొట్టారు, పెద్దోళ్ళ దగ్గర డబ్బులు సుల్లేశారు. మూసి పునరుజ్జీవనం అన్నారు, మూసి నిర్వాసితులను ఎల్లగొట్టారు. ఇప్పుడు హెచ్యు భూముల మీద కన్నుబడ్డారు. హెచ్యు భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడికి వచ్చి అడ్డుకుంటున్నటువంటి ఫ్యాకల్టీని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులను కావచ్చు జైల్లో పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, లాఠీ చార్జులు చేస్తున్నారు, వాళ్ళ మీద చేయరాని పనులన్నీ చేస్తున్నారు, పెట్టరాని కేసులన్నీ పెడుతున్నారు. దీన్ని ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అసలు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చింది దేనికోసం? గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది రాష్ట్రాన్ని, గత ప్రభుత్వం దోచుకొని వారి కుటుంబం మాత్రమే తిన్నది అని మాటలన్నీ చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఈ గ్యారంటీ అమలు చేస్తాం, ఆ గ్యారంటీ అమలు చేస్తాం, 100 రోజుల్లో చేస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పి ఒట్లేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనులేంది? విధ్వంస కాండలా, లేకపోతే అభివృద్ధి పంతాలో రాష్ట్రాన్ని నడపడమా? అసలు రాష్ట్రానికి కావాల్సింది డెవలప్మెంటా, డిస్మాంటిలా? మీరు చేస్తుంది ఏంటి? ఎక్కడ చూడు, ఏ పథకంలో చూడు, ఏ నిర్ణయంలో చూడు, మీకు పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఎమ్మెల్యేగా చేసిరు, ఎంపీగా చేసిరు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు అత్యంత సాన్నిహితంగా మీరు ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఇది మీ కళ్ళకు కనబడతలేదా అని చెప్పేసి నేను అడుగుతాను. ప్రజలారా, చూస్తున్నటువంటి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. నిజంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అటు రైతులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా ఉన్నట్టుగా కనబడడం లేదు. మీరు అభివృద్ధి పంతాలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జై హింద్.